క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకాసు వార్త 1:13 భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా అనుదిన జీవితంలో ప్రార్థన చేస్తాం. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు విన్నాడా, వింటే నాకెందుకు ఇంకా ఈ యొక్క పరిస్థితి నా జీవితం నుంచి తొలగిపోవట్లేదు అన్నని అధైర్యపడుతుంటాం, భయపడుతుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియకుమార్తె భయపడద్దు, నువ్వు దేనికి భయపడద్దు, నువ్వు చేసే ప్రార్థనను విని ఉన్నాను, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది కాబట్టి భయపడకు. నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితిని ఎదురు నుంచి నేను తొలగిస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిస్థితులకు భయపడక, ఆ పరిస్థితులను మార్చి దేవుడు నీకున్న గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థించట ఆపక అధికంగా ప్రార్థిస్తూ దేవుడిచ్చే సమాధానమును, నెమ్మదిని, ధైర్యమును, సహాయమును పొందుకొని దేవుని మహిమపరచు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఏ పరిస్థితులను బట్టి అయితే బిడ్డలు భయపడుతున్నారో వాటన్నిటిలో బిడ్డలు నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థన ఆలకించి భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలకు విడుదల, నెమ్మది, ధైర్యాన్ని కలగచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.